హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే స్వీట్ అండి. బొంబాయి రవ్వతో ఇలా లడ్డు చేసి పెడితే ఎవరైనా బాగా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకోవాలి. బాండి కొద్దిగా హీట్ ఎక్కనియండి లైట్గా. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. రెండు స్పూన్లు. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మేమైతే బాదం వేసుకున్నాం. మీ దగ్గర జీడిపప్పు బాదం ఏముంటే అవి వేసేసుకోండి మీ ఇష్టంగా. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా కలుపుకోవాలండి. తర్వాత తీసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. వేసి అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా వేపుకుంటే ఇది బాగా కొంచెం కలర్ మారుతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు పట్టేస్తుంటుంది, నల్లగా అయిపోతుంటాయి. అందుకు కలుపుతూనే ఉండండి. చూడండి ఎలా ఉందో. కొద్దిగా కలర్ మారితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు వేసుకున్నాం. స్టవ్ బంద్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇంకో కప్పు పాలు వేసుకున్నామండి. ఒక కప్పు నీళ్ళు, మొత్తం 3 కప్పులు అండి. ఒక కప్పు సోజీకి 3 కప్పులు అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఇదంతా చాలా త్వరగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి ఒక 4-5 నిమిషాలు. చాలా త్వరగా అయిపోద్ది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పున్నర బెల్లం వేసుకుందామండి. వేసి ఎంత బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయేలాగా బాగా కలుపుకోండి. అడుగు అంటకుండా ఇలా కలుపుతూనే ఉంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. చాలా సింపుల్ అండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ముందే కాచి పెట్టుకున్న పాలండి అవి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసి బాగా కలపడం వల్ల స్మెల్ అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి కొద్దిగా. స్వీట్ అన్నప్పుడు ఇలాచీ పౌడర్ ఉంటేనే కదండి టేస్ట్ బాగుండేది, అందుకు ఇలా వేసుకోవాలి కొద్దిగా. వేసి అంతా ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని బాదం పప్పులు
కట్ చేసి వేసుకుందామండి సన్నగా. ఇలా వేసి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. అడుగు అంటకుండా ఇలా కలుపుతూనే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. వేసి ఎంత బాగా కలుపుకోవాలి. మీ ఇష్టం అండి, ఫుడ్ కలర్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఏమంటే కొంచెం వైట్గా లేకుండా కొంచెం కలర్ఫుల్ ఉంటుంది కాబట్టి వేసుకోవాలి అంతే. వేసి ఎంత బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చాలా సింపుల్గా చేసేయచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా గట్టిగా అయితే చాలండి, మరీ గట్టిగా ఏమి అవ్వాల్సిన అవసరం లేదు. చల్లారితే కొద్దిగా గట్టిగా అయిపోద్ది. కొద్దిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు చల్లారిందండి. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా చేతికి రాసుకొని ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి బాగా లడ్డూలు అనేవి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఇలా చేసేసుకోవాలండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. మా ఇంటి కాడ గణపతి పెట్టారండి, అందుకోసం సౌండ్స్ వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్